వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే రవి గారు. సార్, జనరల్గా చాలామంది సేవ్ చేసుకోండి మనీ అని చెప్తుంటారు, కానీ మీరు చాలా రోజుల నుంచి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. డోంట్ సేవ్ డోంట్ ట్రేడ్, ఓన్లీ ఇన్వెస్ట్ అని ఒకటి చేస్తున్నారు. ఎందుకు సార్? అంటే ఓన్లీ సేవ్ చేసుకోకుంటే ఎలా? రవి గారు, ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే డోంట్ సేవ్ చేయొద్దు, డోంట్ ట్రేడింగ్ చేయొద్దు. ట్రేడింగ్ అంటే ఏమిటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వద్దు. 100కి 93 మందికి డబ్బులు పోతున్నాయి. యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 పోతున్నాయి సంవత్సరంలో. ఓకేనా రవి గారు? అందులో కూడా భారతదేశంలో తెలుగు వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు, ఆంధ్ర తెలంగాణ. సో డోంట్ ట్రేడ్. ఇంట్రాడే కూడా వద్దు. ఎందుకంటే అసలే మనం క్యాంపెయిన్ చేస్తుంది పూర్ మధ్యతరగతి వాళ్ళ కోసం. అసలే మనం మధ్యతరగతి వాళ్ళం, పేదవాళ్ళం. మొత్తం డబ్బులు పోతే నష్టపోయే జనరేషన్ అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. డోంట్ సేవింగ్ అంటే ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, దాన్ని సేవింగ్ అంటారు. దాన్ని సేవింగ్స్ అకౌంట్లో ఉంచొద్దు, ఎఫ్డీలో పెట్టొద్దు, పోస్ట్ ఆఫీసు వద్దు, ఎండోమెంట్ పాలసీలు వద్దు, సుకన్య సమృద్ధి పిఎఫ్ లాంటివి కూడా వద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే సేవర్స్ ఆర్ లూజర్స్. సేవ్ చేసిన వాళ్ళు నష్టపోతారు. ఎలా నష్టపోతారు? మనం ఇప్పుడు చెప్పిన ఏ సాధనాల్లో అయినా అరౌండ్ 6 to 7% మాత్రమే వస్తుంది. ఎఫ్డీలో కానీ పిఎఫ్ ఇట్లన్నిటిలో 6 to 7% వస్తుంది. ఈవెన్ గోల్డ్లో కూడా హిస్టారికల్ రిటర్న్ చూసుకుంటే 8 to 8.5 వస్తుంది. రవి గారు, అయితే మనం ఆల్రెడీ ట్యాక్స్ కట్టి ఇవి సేవ్ చేస్తాం. చిన్న వ్యక్తులైనా ఎవరైనా ట్యాక్స్లో కట్టి సేవ్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ పడితే 6-7% వచ్చిందనుకో ఎఫ్డీ, వడ్డీ మీద ట్యాక్స్ పడింది అనుకో, రియల్ ఇంట్రెస్ట్ 5.5-6 ఉంటుంది. అంటే ద్రవ్యాలు మనం భారతదేశంలో ధరల పెరుగుదల 6 నుంచి 7% ఉన్నప్పుడు మన డబ్బు విలువ 6 నుంచి 7% తగ్గుతున్నప్పుడు మీరు సేవింగ్ చేస్తే ఏమవుతారు? పేదవాడు ఇంకా పేదవాడిగా మారతాడు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా మధ్యతరగతి వాళ్ళగా ఉంటారు. అంటే మీ డబ్బుని క్షీణింపజేస్తాయి సేవింగ్స్. సో సేవింగ్స్ నేనేమన్నానంటే కొంచెం మన మెంటాలిటీని మార్చుకోవాలి. ఒకప్పుడు ఎఫ్డీలో నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు 10 ఏళ్ళు ఆ టైంలో ఉన్నప్పుడు ఎఫ్డీలో 12% వచ్చాయి. కిసాన్ వికాస్ పత్ర, ఇందిరా వికాస్ పత్ర అని ఉండేవి. అంటే 5 ఏళ్ళకి డబ్బులు అలా ఉండేవి. అప్పుడు స్టాక్ మార్కెట్లో 15% వస్తే 12-15 కొంచెం 3% డిఫరెన్స్. కాబట్టి అప్పుడు పెట్టితే ఒక అర్థం. ఎప్పుడైతే దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుందో వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటాయి. మన దేశంలో ఇంకా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఇప్పుడున్న ఎఫ్డీకే మనకి ట్యాక్స్ లెక్కేస్తే ఇన్ఫ్లేషన్ కూడా రానప్పుడు ఇంకా ముందు ఇంకా పేదవారు అవుతాం. అంటే ఎఫ్డీ, పోస్ట్ ఆఫీసు, పెన్షన్ ప్లాన్ ఏదొద్దంటారు? వద్దు. రిస్క్ తీసుకోండి, రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. మరి ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ తేడా ఏంటి? ట్రేడింగ్ ఏంటి? స్పెక్యులేషన్. దానికి ఒక ఇది ఉండదు. రిస్క్ తీసుకోమంటున్నారు కదా, ట్రేడింగ్ కూడా రిస్కే కదా, తీసుకోవచ్చు. ట్రేడింగ్ ఏమిటి రవి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటి? బెట్టింగ్. ఈరోజు నిఫ్టీ ఎంత పెరుగుతుంది, ఈ నెలలో ఎంత పెరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ భవిష్యత్తుని మీరు అంచనా వేయటం, హోల్డింగ్స్ కాదు. ఇక్కడ మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎందుకు చేయమంటున్నాం? మనం డైరెక్ట్ స్టాక్స్ కూడా చెప్పట్లా. డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటుంది, డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటుంది. ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం కానీ నెట్ ప్రాఫిట్స్ ప్రాబ్లం కానీ ఉంటే స్టాక్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొనుక్కోమని చెప్తున్నాం. అది కూడా ఏ మ్యూచువల్ ఫండ్స్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మళ్ళీ ఈక్విటీలో కూడా ఏమిటి? డైవర్సిఫైడ్ అంటే ఏమిటి? ఒక రంగం అయితేనే దాన్ని సెక్టార్ అంటారు. 15 రంగాలు. ఏ దేశంలో అయినా 15 రంగాలు దెబ్బతింటాయా? మోస్ట్లీ తినవు. ఎప్పుడు తింటాయి? పక్క దేశాలతో యుద్ధం వస్తేనో, ప్రపంచ కరోనా లాంటిది ఏమన్నా, గ్లోబల్లో ఏమైనా ప్రాబ్లం వస్తేనో, కోవిడ్ లాంటిది వస్తేనో. అది సెంటిమెంట్, షార్ట్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఎకానమీ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే అన్ని కంపెనీల వస్తువుల ప్రోడక్ట్ విలువ, మన సర్వీసెస్, శాలరీస్ అన్నీ కలిపితే జీడిపి పెట్టారు. అది ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే జనరల్గా ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్ అంత వస్తాయి. అంటే జనరల్ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోమంటారు, అందులో అదే ఎక్కడ సేవ్ చేసుకోవాలి సార్? ఎమర్జెన్సీ ఫండ్ గుడ్.
ఎమర్జెన్సీ ఫండ్ కోసం మీరు సేవింగ్స్లో పెట్టుకోండి. లిక్విడ్ ఫండ్స్ ఆప్షన్ ఉంది. లిక్విడ్ ఫండ్ సేవింగ్స్లో మీకు 3% వస్తుంది, లిక్విడ్ ఫండ్లో 6% వస్తుంది. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్లోకి వస్తే 6% దొరబాబులా తీసుకోవచ్చు. ఓకే. మైన్యూట్ రిస్క్. మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్లో ఈ రోజు ఎగ్జిట్ కొడితే రేపు వచ్చేస్తుంది. ఈ నార్మల్ ఫండ్స్ కి లిక్విడ్ ఫండ్స్ తేడా ఏంటి? మంచి క్వశ్చన్ అడిగేవారు రవి గారు. ఈక్విటీ ఫండ్స్ అంటే మన తరపున మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక 50 కంపెనీలు స్టాక్స్ కొంటారు, అంటే షేర్ మనం ఓనర్ అవుతాం కంపెనీస్లో. ఈక్విటీ ఫండ్స్ హై రిస్క్ ఉంటుంది, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు. లిక్విడ్ ఫండ్స్ అంటే మన తరపున ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, బాండ్స్ కొంటారు. ఇక్కడ ఒక్క రోజే నెగిటివ్ ఉంటుంది, మైన్యూట్. 1,00,000 పెట్టామనుకో, మొదటి రోజు మాత్రమే ఒక 10 రూపాయలు తగ్గుతుంది, రెండో రోజు నుంచి ఎప్పుడు పాజిటివే. లిక్విడ్ ఫండ్స్లో నెగిటివ్ రిటర్న్స్ ఉండవు. మీరు ఎగ్జిట్ లోడ్ వారం తర్వాత ఎగ్జిట్ లోడ్ ఉండదు. వారం లోపు కూడా 100 రూపాయలకి రూపాయి 2 రూపాయలే ఉంటుంది ఎగ్జిట్ లోడ్. రూపాయి కూడా పడదు, 100కి రూపాయి కూడా పడదు, చాలా తక్కువ, 10 పైసలు 5 పైసలు పడుతుంది. లిక్విడ్ ఫండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం. అసలు మనం ఏమంటామంటే రవి గారు, మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ అప్పుడు పేదవాళ్ళు సేవ్ చేయకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. కానీ రిస్క్ ఉంటుంది. ఎప్పుడు రిస్క్ తగ్గిద్ది అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గిద్ది. డైవర్సిఫికేషన్ ఎలాగో 50 కంపెనీస్లో పెడతారో రిస్క్ తగ్గిపోద్ది. లాంగ్ టర్మ్ ఉండండి. ఎమర్జెన్సీ ఫండ్ కూడా నేను ఏమంటానంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, జనరల్గా ఫ్యామిలీకి నీడ్ హెల్త్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు కొంచెం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం అడ్మిట్ అయ్యాం అనుకోండి, 1,00,000 రూపాయలు అయితే 90,000 to 95,000 కంపెనీ ఇస్తుంది. ఒక 5,000 కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, దానికోసం ఎమర్జెన్సీ ఫండ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే. తర్వాత ప్రధానమైన వ్యక్తి అనుకోండి, ఎర్నింగ్ మెంబరు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోండి. పేదవాళ్ళు అనుకోండి, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, జమ అవుతుంది కదా, ఆ డబ్బుతో మీరు ఒక 3-4 ఏళ్ళ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అందులో నుంచే ప్రీమియం కట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీతం ఎక్కువ వచ్చే వాళ్ళంటే ముందే లైఫ్ టర్మ్ తీసుకోవచ్చు. పేదవారు మరీ లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి రవి గారు, ఒక వెల్త్ ఎసెట్ క్రియేట్ చేయండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా. 12% లెక్కేస్తే కూడా మీకు ఒకటి జమ అవుతుంది. చివరిగా రవి గారు ఒక చిన్న పాయింట్ ఏమిటంటే, ఎవరైతే 40 సంవత్సరాల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ స్టార్ట్ చేస్తారో, నెలకు 15,000 పెడితే 20 సంవత్సరాల్లో అతను 36 లక్షలు కడతాడు. 12% అంటే గ్యారంటీడ్ కాదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అతనికి 1,50,00,000 వస్తుంది. అంటే 40 ఏళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తే 15,000, 1,50,00,000 వస్తుంది. మనం ఏం చెప్తున్నాం అంటే, మన ప్రధాన ఉద్దేశం యూత్. మీరు 25 ఏళ్ళప్పుడే స్టార్ట్ చేయండి, 25 10 ఇయర్సే కట్టండి, 35 వరకే కట్టండి. ఎంత కట్టమంటున్నాం? 15,000 కాదు, 5,000 స్టార్ట్ చేయండి. నెలకు 30,000 వచ్చే వ్యక్తి 5,000 కట్టొచ్చుగా, 5,000 10 ఏళ్ళే కట్టండి. అంటే ఆయన ఎంత సంవత్సరానికి 60,000, 10 సంవత్సరాలకి ఎంత 6 లక్షలు కడతాడు. 25 to 35 కట్టండి, 6 లక్షలు కట్టండి. వెయిట్ చేయండి రిటైర్మెంట్ కోసం 60 ఏళ్ళు. మీరు ఏమి కట్టకపోయినా 2 కోట్లు వస్తాయి. ఎగ్జంప్షన్ ఏంటి? 12%. గ్యారంటీడా? నాన్ గ్యారంటీడ్, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కానీ 12% లెక్కేస్తే కూడా 10 సంవత్సరాలు కట్టి గమ్మునుంటే 2 crores వస్తుంది. అంటే కోటీశ్వరుడిగా మీరు రిటైర్ అవ్వచ్చు. సో మనం ఏం చెప్తున్నాం రవి గారు, డోంట్ సేవ్, డోంట్ ట్రేడ్, ఓన్లీ ఇన్వెస్ట్. ఎప్పుడు ముందు ఇన్వెస్ట్ అంటే ఒక లాంగర్ పీరియడ్లో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేదని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది కూడా ఎక్కడ చేయమంటున్నాం ఫైనల్ గుర్తుంచుకోండి, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఒకటే డిసడ్వాంటేజ్, వేల స్కీమ్స్. మా లాంటి వాళ్ళకి కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే రవి గారు. ఇది బొనిగేల సల్మాన్ గారు ఏమంటున్నారంటే, డోంట్ ట్రేడ్, డోంట్ సేవ్, ఓన్లీ ఇన్వెస్ట్ అనే క్యాంపెయిన్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.